హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు పులుసు పిండిని ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా కుక్కర్లో చేసేయచ్చండి. ఈ పుండి పులిహోరని వేడిగా తిన్నా బాగానే ఉంటుంది, చల్లారిన తర్వాత కూడా రుచిగానే ఉంటుంది. లంచ్ బాక్స్లకు కూడా యూజ్ అవుతుంది. దీనికోసం లలిత బ్రాండ్ బియ్యపు రవ్వని తీసుకోండి. ఈ రవ్వ అయితే ముద్ద కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. 1 గ్లాసు బియ్యపు రవ్వను తీసుకోండి. 1 నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టి రసం తీసి ఉంచండి. 1 గ్లాసు రవ్వకి 2.5 గ్లాసు చింతపండు రసాన్ని తీసుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని, 6 పచ్చిమిర్చిని ముక్కలుగా తరిగి ఉంచండి. ముందుగా గిన్నెలో ఎక్కువ ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. దానిలోనే 1 స్పూను పచ్చిశనగపప్పును కూడా వేయండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేయండి. ఈ ముక్కలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 2.5 గ్లాసు చింతపండు రసాన్ని ఇందులో వేయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మొత్తం ఫ్రై అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. 2.5 గ్లాసు చింతపండు రసాన్ని ఇందులో వేయండి. రుచికి తగినంత ఉప్పును వేయండి. కొద్దిగా పసుపు, సగం స్పూను కారాన్ని వేయండి. ధనియాలు, జీలకర్ర పొడిని 1 స్పూను వేయండి. అన్నీ వేశాక చింతపండు రసం 1 పొంగు వచ్చాక ఇందులో బియ్యపు రవ్వను వేయండి. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండలు కట్టకుండా వేయండి. మొత్తం రవ్వంతా వేశాక ఒక్కసారి కలిపి కుక్కర్లో ఈ గిన్నెను ఉంచండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. అంతేనండి, చక్కగా ఉడికిపోతుంది. కుక్కర్లో నుంచి తీశాక 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచితే తడి ఉంటే పోతుందండి. అంతేనండి, పులుసు పిండి రెడీ అయిపోయింది.